Next concept in this chapter, Joule nature of radiation matter. Next concept is what? Energy of photons. So now see, energy of photons. Energy of photons. Now usual ga ఈ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్స్ కనుక్కోవాలంటే అసలు ఫోటాన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ స్మాల్ పార్టికల్స్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద లైట్ ఎనర్జీ కదా. సో నా ఇప్పుడు ఈ ఫోటాన్స్ యొక్క ఎనర్జీ కనుక్కోవాలనుకుంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫోటాన్స్ ఎనర్జీ ఎప్పుడు కూడా ఎనర్జీ ఆఫ్ ఫోటాన్స్, ఓకే, అదర్వైజ్ డైరెక్ట్ ఐ కెన్ సే energy of photon is always directly proportional to frequency of light source. లైట్ సోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీకి ఎప్పుడు కూడా ఎనర్జీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఒక బల్బ్ ఉంది అనుకోండి, ఒక 100 వాట్ బల్బ్ ఉంది, రైట్. సో ఇప్పుడు ఈ బల్బ్ నుంచి, ఇది బల్బ్ అనుకుంటే, మీరు బల్బ్ అనుకుంటే, ఈ బల్బ్ నుంచి లైట్ రిలీజ్ అవుతుంది కదా, లైట్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన లైట్ ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా మీరు ఒక బల్బ్ని ప్రాపర్గా గ్లో అవుతున్న బల్బ్ని ఒకసారి స్లో మోషన్లో ఐడెంటిఫై చేయండి. అది ఒకేసారి ఎప్పుడు లైట్ అనేది బ్రైట్గానే ఉండదు, బ్లింక్ అవుతూ ఉంటుంది. బ్రైట్ డార్క్, బ్రైట్ డార్క్, బ్రైట్ డార్క్ అలా బ్లింక్ అవుతూ ఉంటుంది. కానీ ఆ బ్లింకింగ్ని మన ఐస్ క్యాప్చర్ చేయలేదు, మన ఐస్కి అంత కెపాసిటీ లేదు, అంత ఫాస్ట్గా బ్లింక్ అవుతుంది లైట్, ఓకేనా. సో కాబట్టి బయటకు వచ్చే పార్టికల్స్ కూడా కంటిన్యూస్గా ఒకేసారి రావు, రైటా. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే లైట్ సోర్స్ మన దగ్గర ఉందో ఆ లైట్ సోర్స్కి ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, ఓకేనా. ఆ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని మాత్రమే దాని నుంచి పార్టికల్స్ అనేవి బయటకు వస్తాయి, ఇలాగా ఓకే. సో ఇలా అన్ని డైరెక్షన్స్లో లైట్ స్మాల్ పార్టికల్స్ లాగా, స్మాల్ ప్యాకెట్స్ లాగా బయటకు వస్తాయి, ఓకేనా. సో అంటే నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ప్రతి పార్టికల్కి ఇండివిజువల్గా ఎనర్జీ ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ ఫోటాన్ ఎనర్జీ కనుక్కోవాలనుకుంటున్నావు నువ్వు, కాబట్టి ఏం తెలియాలి నీకు? ఈ ఫ్రీక్వెన్సీ ఎంతో తెలియాలి. ఈ ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీకి, ఓకేనా, ఈ ఫోటాన్ ఫ్రీక్వెన్సీకి ఎనర్జీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఈ ఫోటాన్ ఎనర్జీ కనుక్కోవాలనుకుంటున్నావు, దాని ఫ్రీక్వెన్సీ ఎంతో తెలియాలి. సో ఆల్వేస్ ఎనర్జీ ఆఫ్ ఏ ఫోటాన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఫ్రీక్వెన్సీ లేదా సోర్స్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫోటాన్ యొక్క ఎనర్జీ నువ్వు కనుక్కోవాలి అనుకుంటే ఈ ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీ అన్న తెలియాలి, లేదా సోర్స్ ఫ్రీక్వెన్సీ అన్న తెలియాలి, ఓకేనా. అప్పుడు మనకి ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ వచ్చేస్తుంది. చూడండి ఒకసారి, E is proportional to F. Energy of each photon is proportional to its frequency. ఓకేనా. దీన్ని I will convert into in relation format. What is that? E is equal to H. ఓకేనా. F. ఇక్కడ F means frequency, E means energy, H means what? Planck's constant. Planck's constant. Right. Now, this is the relation, this is the formula to find energy of a single photon. ఒక సింగిల్ ఫోటాన్ కి ఎనర్జీ కనుక్కోవాలంటే దిస్ ఇస్ ద ఫార్ములా. అకార్డింగ్ టు ద ప్రీవియస్ క్లాసెస్ మనకి ఏం తెలుసు ఆల్రెడీ? ఫ్రీక్వెన్సీ ప్లేస్ లో మీకు ఇలా రాసుకోవచ్చు అనుకుంటాను. I hope in 11th standard wave chapter is there. You might be here there. Relation between frequency and wavelength. What is that relation between frequency and wavelength? F is inversely proportional to lambda. F is equal to C by lambda. Right now. So frequency is equal to C by lambda. C means what? The speed of light. Speed of light. So wherever frequency is there in that, we can substitute C by lambda. Now please substitute here. This is also one more formula. E is equal to Hc by lambda. Hc by lambda. This is the another relation of energy of a photon. So energy of photon ki ఇది కూడా ఒక ఫార్ములా. ఇక్కడ చూడండి టర్మ్స్ ఏంటి ఇక్కడ? హియర్, అదర్వైజ్ హియర్ E means what? Is energy of photon. Energy of single photon లేదా energy of one photon. Okay. Now C means what? C is speed of light. Lambda means wavelength.
వేవ్ లెంత్ ఆఫ్ ఫోటాన్, లేకపోతే ఇదే అర్థం ఇక్కడ కూడా లైట్ లోనే ఉన్నాయి ఫోటాన్స్, బట్ ఫోటాన్ ఇండివిజువల్ ఫోటాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్పీడ్ ఆఫ్ ఫోటాన్ అని రాద్దాం. ఓకే, లాంబ్డా. నౌ హెచ్ రాయలేదు కదా, హెచ్ మీన్స్ వాట్? ప్లాంక్స్ కాన్స్టెంట్. Planck's constant. This is a specific value. So while doing problems also, while doing mains problems also, he'll not mention this value. Okay, we have to remember this. And I want to tell you one more thing. Energy kada, energy ante units em vastayi energy ki normal ga joules vastayi, but in this chapter, in duration of radiation and atoms, nuclei, usual ga in these 3 chapters, energy will be measured ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎనర్జీని మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనే యూనిట్స్ తోటి మెషర్ చేస్తాం. ఓకేనా? సో కాబట్టి యూజువల్గా ఎనర్జీకి యూనిట్స్ ఏంటి? అకార్డింగ్ టు 11th స్టాండర్డ్ సమ్ SI యూనిట్స్ ఆర్ వాట్? జౌల్స్. బట్ హియర్ వీ విల్ బి మెజర్డ్ ఆల్ ద ఎనర్జీస్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. కాబట్టి ఎనర్జీకి దీనికి యూనిట్స్ ఏం రాసుకోవచ్చు? ఇక్కడ యూనిట్స్ వచ్చేసి ఏం రాసుకోవచ్చు? జౌల్స్ ఓవర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, జౌల్స్, ఎలక్ట్రాన్ వోల్ట్స్. నేను చెప్తాను, ఈ రెండింటికి కన్వర్షన్ చెప్తాను. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ జౌల్స్, ఇదంతా నేను చెప్తా. రైట్? సో నౌ ఇప్పుడు ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ చూడండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6.625 ఇంటూ 10⁻⁻34 joule seconds. This is the unit for the, this is the value of H and it is a unit of H. దీన్ని ఇంకో వాల్యూలో కూడా చెప్పొచ్చునా? ఇంకో వాల్యూస్ ఏంటి సార్ అంటే H is equal to 4.14 into 10⁻⁻15 electron volt seconds. EVS. EV means electron volts, S means seconds. ఓకేనా? జౌల్ సెకండ్ లో చెప్పాలి అంటే దిస్ ఇస్ ద వాల్యూ. EV seconds and electron volt second లో చెప్పాలంటే దిస్ ఇస్ ద వాల్యూ ఫర్ ప్లాంక్స్ కాన్స్టెంట్. ఇందా చెప్పాను కదా, ఇప్పుడు ఎనర్జీని మనం జౌల్స్, ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనే 2 యూనిట్స్ లో మెజర్ చేస్తాం. మరి ఇక్కడ కన్వర్షన్ ఏంటో చూద్దాం. చూడండి, కన్వర్షన్ ఏమొస్తుంది అప్పుడు? 1 electron volt is equal to 1.6 into 10⁻⁻19 joules. This is the most important conversion. Almost in all the questions we can use this. ఓకే, అన్ని క్వశ్చన్స్ లో మాక్సిమం ఈ కన్వర్షన్ యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్టేబుల్ గా బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోవాలి. 1 electron volt is equal to 1.6 into 10⁻⁻19 joules. Right? So this is the information about energy of photon. Single photon energy కనుక్కోవాలంటే this is a theory. Right? ఇప్పుడు ఇలా కాకుండా we will find energy of light. Right? So energy of light అంటే లైట్ లో ఎన్ని ఫోటాన్స్ ఉంటాయి మనకు తెలీదు. కాబట్టి ఇప్పుడు మనం ఓన్లీ ఒక ఫోటాన్ ఎనర్జీ కనుక్కున్నాం. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ తీసుకున్నాను, ఒక బల్బ్ ఉంది, బల్బ్ గ్లో అవుతుంది ఒకటి, దాని నుంచి ఎన్ని ఫోటాన్స్ వస్తాయి మనకు తెలియదు కదా. కాబట్టి నేను n ఫోటాన్స్ ఉన్నాయి అనుకున్నాను అనుకోండి, దాంట్లో టోటల్ లైట్ లో n ఫోటాన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు లైట్ ఎనర్జీ ఎంత అవుతుంది? సమ్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ ఆల్ ద ఫోటాన్స్, సమ్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ n photons is equal to energy of light కదా. So we'll see it now. Energy of photon is completed now. Energy of light. So I will erase this alone. Right. See now. This is the energy of photon, energy of light. Energy of light ni usually I can indicate with the letter Q. Okay, Q. Now energy of light means what? Before going to find this energy of light, I will assume one small theory. What is that small theory? Let us consider a light source. Okay na? ఇది ఒక లైట్ సోర్స్ అనుకోండి. దీని నుంచి అన్ని డైరెక్షన్స్ లో లైట్ ఇలా రిలీజ్ అవుతుంది అనుకోండి. ఇవన్నీ కూడా ఫోటాన్స్. ఓకేనా? ఇప్పుడు ఒక ఫోటాన్ కి ఎనర్జీ మనం కనుక్కున్నాం కదా, ఈజ్ ఈక్వల్ టు hc/λ. మరి ఇన్ని ఫోటాన్స్ ఉన్నాయి, అన్ని ఫోటాన్స్ కి ఎనర్జీ ఏమవుతుంది? ఎంత ఉంటుందో ఒక ఫోటాన్ ఎనర్జీ ప్లస్ సెకండ్ ఫోటాన్ ఎనర్జీ ప్లస్ థర్డ్ ఫోటాన్ ఎనర్జీ. సో ఎన్ని ఫోటాన్స్ ఉంటే అన్ని ఎనర్జీ స్టార్ట్ చేస్తే లైట్ ఎనర్జీ అయిపోతుంది కదా. కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ థింగ్ మీరు ఏమనుకుంటారంటే, దిస్ ఇస్ ద లైట్ సోర్స్, లైట్ ఎనర్జీ ఈజ్ ఎమిటింగ్
from this light source, and this light energy is having n number of photons. n number of photons ఉన్నాయి అనుకోండి, ఓకేనా. n photons ఉన్నాయి, క్యాపిటల్ n photons ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు q is equal to, q means energy of total light. Energy of total light is equal to n number of photons into energy of each photon. Energy of each photon into photons ఎన్ని ఉన్నాయో అన్నిటిని యాడ్ చేసేస్తే, అవునా. సో n into e is nothing but what? Energy of light. సో q is equal to n అలాగే రాస్తాను ఈ ప్లేస్ లో h f. అదర్వైజ్ ఇంకో ఫార్ములా ఏంటి మనకి ఏం తెలుసు? q is equal to hc by lambda, ne nhf, ఇక్కడ n ఉండాలి కదా, సో n. Now this is the formula and this is also a formula. So this is the formula to find energy of total light of the source. ఒక లైట్ సోర్స్ ఉంది, ఒక బల్బ్ ఉంది, ఆ బల్బ్ నుంచి ఎంత అయితే లైట్ ఎనర్జీ బయటకు వెళ్తుందో కనుక్కోవాలంటే ఫస్ట్ ఒక ఫోటాన్ ఎనర్జీ కనుక్కో, తర్వాత ఎన్ని ఫోటాన్స్ ఉన్నాయో తెలిస్తే మల్టిప్లై చేస్తే విల్ గెట్ ద టోటల్ ఎనర్జీ. సో దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ లైట్ ఫార్ములా, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ అయిపోయింది, ఎనర్జీ ఆఫ్ లైట్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ థింగ్ మాస్ ఆఫ్ ద ఫోటాన్. ఫోటాన్ యొక్క మాస్ కనుక్కుందాం మనం. యూజువల్గా ఫోటాన్ అనేది మెటీరియల్ పార్టికల్ కాదు కదా, అంతే కదా, లైట్ లో ఉన్న పార్టికల్. లైట్ అంటే మెటీరియల్ కాదు కదా. సో కాబట్టి యూజువల్గా ఫోటాన్కి మాస్ ఉండదు, బట్ మనం ఏం కనుక్కుంటున్నామో అది మాత్రం జస్ట్ ఫోటాన్ మాస్ కి ఈక్వల్ గా ఉండే మాస్, అంతే తప్ప ఎగ్జాక్ట్ గా మాట్లాడుకుంటే ఫోటాన్ కి మాస్ ఏమి ఉండదు, ఓకేనా. సో కాబట్టి చూడండి, మాస్ ఆఫ్ ద ఫోటాన్, mass of a photon, mass of a photon. Usually I hope you might be known from the lower classes Einstein's photoelectric equation. What is that? Einstein's photoelectric equation is equal to mc square. This is the Einstein's photoelectric equation. From this, E means what? Energy, m means mass, c means speed of light kada. So దీని నుంచి m is equal to ఏం రాసుకోవచ్చు? E by c square రాసుకోవచ్చు. Now m is equal to, E means what? E means what? hc by lambda కదా. సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ, hc by lambda by c square. c cancel, so m is equal to what? h by lambda c. This is the mass of the photon formula. This is the mass of the photon formula, h by lambda c, right. Now mass నుంచి we can able to measure the momentum, right కదా. momentum కనుక్కుందాం. So what is that? momentum of photon. Momentum of photon. Momentum means what? P is equal to the product of mass and velocity, right kada. Product of mass and velocity. Usually we can use this one, but there will be another definition also to find momentum, that is energy by speed of light. 2 we will check it up, 2 we will write here. So as we know from the 11th standard, momentum means what? The product of mass and velocity of a particle kada. ఇప్పుడు product of mass and velocity కదా, m is the mass of the photon. ఎంత స్పీడ్ తో వెళ్తుంది అది? స్పీడ్ ఆఫ్ లైట్ కదా. ఫోటాన్ ఇస్ నథింగ్ బట్ వాట్? స్పీడ్, లైట్ కదా. లైట్ ఎంత స్పీడ్ తో వెళ్తుందో ఫోటాన్స్ కూడా అంతే స్పీడ్ తో వెళ్తాయి కదా. కాబట్టి స్పీడ్ ఏంటి? c. సో ఇప్పుడు నేను మాస్ కనుక్కున్నాను కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా, h by lambda c ఇంటూ, ఇక్కడ c ఉంది, c రాసా, c క్యాన్సిల్, సో h by lambda. So P is equal to h by lambda. This is the formula of momentum of a photon. Momentum of a photon. Okay. So now this is the concept. As I said before, ఇది ఒక వేనే కదా, ఒక మెథడ్ ఇది. నెక్స్ట్ లేదు momentum of photon నువ్వు డైరెక్ట్ గా కనుక్కోవాలంటే ఏం చేస్తావు? ఓకేనా, ఎక్కడి నుంచి చెప్పొచ్చు? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచే సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఉంది కదా. ఇప్పుడు ఈ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ లో c ని ఇటువైపు తీసుకొచ్చాం అనుకోండి, ఏమైపోతుంది? E by c is equal to h by lambda. E by c is equal to h by lambda. అంటే h by lambda ఉన్న ప్లేస్ లో ఏం పెట్టుకోవచ్చు మనం? E by c పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ h by lambda ప్లేస్ లో ఏం పెట్టచ్చు? P is equal to E by c. So this is also we can consider it as momentum of a photon. Momentum of a photon. Right? h by lambda E by c.
దీన్ని ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు. ఏం చెప్పొచ్చు? ద రేషియో బిట్వీన్ ఎనర్జీ ఆఫ్ ఏ ఫోటాన్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ మొమెంటమ్ ఆఫ్ ఏ ఫోటాన్. P is equal to E by C, P is equal to H by lambda. Whatever you remembered, you can remember that. It will be helpful while doing problems. This is the information about photons. Next thing, photon density will be there. Intensity of light is there, right? So if we discuss the two concepts, almost information about these photons and quantum theory almost will be completed. Okay, now next one more topic will be there, properties of photons. We'll see it now. So now see, right? See now. Next concept. చూడండి, ఫస్ట్ ఇది చూసాక ఫోటాన్ డెన్సిటీ, దెన్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, విల్ సీ ఇట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫోటాన్ కౌంట్ పర్ సెకండ్. ఇది కనుక్కుందాం. అంటే ఒక లైట్ సోర్స్ నుంచి ఒక సెకండ్ కి ఎన్ని ఫోటాన్స్ రిలీజ్ అవుతున్నాయో కనుక్కుందాం. దానికి ఫార్ములా డిరైవ్ చేద్దాం. లేటర్ ఆన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఫోటాన్ కౌంట్ పర్ సెకండ్, ఒక సెకండ్ కి ఒక లైట్ సోర్స్ నుంచి ఎన్ని ఫోటాన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఓకేనా? సో దిస్ ఇస్ దట్ ఫస్ట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, let us consider there is a light source here. The power of the light source is P. Power is what? P. Okay na? And from this light source, more number of photons are releasing in all the directions. Now power P is the light source power kada. So P is equal to power definition is what? Energy of light by time from the 11th standard. Okay, we know the power definition, energy by time. So Q is the energy of total light, T is the time. So now P is equal to, Q means what? NE by T. NE, number of photons, into energy of each photon. We already discussed about this. So in the place of Q I have substituted NE. Then after that what we can do? See clearly. N by T I will keep it here. N by T is equal to P by E. This is the formula. N by T, number of photons per second, is equal to P by E. N means number of photons. Okay na? P means power, E means energy of light. And one more thing I want to say, E N by T place lo ela raskochuga. N means what? P by E. Number of photons per second. N means what? Number of photons per second is equal to P by E. Okay na? కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ టర్మ్స్ రిలేట్ చేద్దాం. N means what? Number of photons. N by T means what? Number of photons per second. Number of photons per second. P means what? Power of light source. Okay, next E means what? Energy of photon. This is the information. General ga in very less number of times we will use this formula, but it will be important. Okay, so this is that, remember, N is equal to P by E, లేదా N by T is equal to P by E. Okay, this is the photon count per second formula. Next thing, కనబడుతుందా ఇది? ఓకే, సీనా ఇందులో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, ఓకేనా, ఇంటెన్సిటీ of light. Intensity means what? We will see it now. The amount of
light energy passing through unit area per unit time is called intensity of light. Is called intensity of light. This is that the amount of light energy passing through unit area per unit time is called intensity of light. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక లైట్ సోర్స్ ఉంది, సన్నే ఉంది అనుకోండి, సన్ ఉంది, ఓకేనా, సన్ ఉంది, ఇది సన్ అనుకున్నాం. ఆబ్వియస్లీ వీ నో ఫ్రమ్ ద సన్ ఎట్ ఆల్ ద డైరెక్షన్స్ ఎనర్జీ విల్ రిలీజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ కదా. ఇప్పుడు చూడండి, ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎనర్జీ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైమ్ ఈస్ కాల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇది సన్ అనుకుంటున్నారు కదా, సన్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది సన్ సర్ఫేస్ కదా, సన్ సర్ఫేసే కదా. సన్ సర్ఫేస్ మీద మీరు ఒక యూనిట్ ఏరియాని కన్సిడర్ చేసుకోండి, ఒక యూనిట్ ఏరియాని కన్సిడర్ చేసుకోండి, ఒక యూనిట్ ఏరియాని కన్సిడర్ చేసుకోండి. ఇదిగో ఇలాగా ఒక యూనిట్ ఏరియాని కన్సిడర్ చేయండి. ఇప్పుడు ఈ యూనిట్ ఏరియా నుంచి, యూనిట్ ఏరియా అంటే చాలా చిన్నదిరా, బట్ మీకు కనబడాలని అలా డ్రా చేసాను కొంచెం పెద్దది లాగా. ఓకే, ఒక యూనిట్ ఏరియా గుండా ఎంత అయితే లైట్ ఎనర్జీ, ఓకేనా, పాస్ అవుతుందో, సి ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎనర్జీ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. యూనిట్ టైం ఇన్ ద సెన్స్ 1 సెకండ్. 1 సెకండ్లో ఈ స్మాల్ ఏరియా నుంచి, ఈ యూనిట్ ఏరియా నుంచి ఎంత అయితే లైట్ ఎనర్జీ బయటికి వెళ్తుందో ఆ ఎనర్జీని మనం ఏమంటాం? వీ కెన్ కాల్ ఇట్ యాస్ intensity of light source. Okay na, intensity of light, right? So from this definition we'll derive the formula. Intensity we will be use will denote with the letter I. I is equal to the amount of light energy passing through, amount of light energy Q passing through unit area per unit time. Okay na, Q by AT. So I is equal to Q by T in the sense what? Power. So P by A. This is the this is the formula for intensity of light. I is equal to P by A. Is it okay? I is equal to P by A. A, power by area. Okay. Now this is the main formula, but ఒకవేళ ఇచ్చిన సోర్స్, ఇచ్చిన లైట్ సోర్స్ అనేది పాయింట్ సోర్స్ అనుకోండి. పాయింట్ సోర్స్ అయితే, పాయింట్ సోర్స్ ఇన్ ద సెన్స్ అది స్పెరికల్ గానే ఉంటుంది కదా. లేదు, ఇచ్చిన సోర్స్ అనేది, లైట్ సోర్స్ అనేది స్పెరికల్ షేప్ లో ఉన్నా లేదా పాయింట్ ఆబ్జెక్ట్ అయినా ఈ ఫార్ములా ఎలా క్రియేట్ అవుతుంది? ఇఫ్ లైట్ సోర్స్ ఈజ్ స్పెరికల్ ఆర్ పాయింట్ సోర్స్, పాయింట్ సోర్స్ అంటే వెరీ స్మాల్ అని అర్థం. ఒకవేళ ఇచ్చిన లైట్ సోర్స్ అనేది పాయింట్ సోర్స్ అయినా లేదా స్పెరికల్ షేప్ లో ఉన్నా దానికి ఫార్ములా I is equal to P by ఏరియా, స్పెరికల్, స్పియర్ ఫార్ములా ఏంటమ్మా? 4 pi r square. So this is the formula to find intensity of a spherical sources, spherical light source. Usually this will be helpful. Okay na? So this is that. I hope it is okay. Next one and last one, we'll see it. See next one. Photon density. Photon density. I will be represented with this rho. Usually density means what? Mass by volume. Photon density means number of photons by volume. Okay na? So now photon density means the number of photons releasing per unit volume is called photon density.
formula, the rho is equal to n by v. Rho is equal to n by v. This is the general formula. We'll simplify this one and we'll derive one more formula which is useful for less simplification while doing problems. Okay na? See, rho is equal to n by v kada. Now I'm going to do here something in the sense n place లో ఇక్కడ ఒక సబ్స్టిట్యూషన్ చేసుకుంటా. ఏం చేసుకుంటాను? ఇప్పుడు యూజువల్గా ఇందాక మనం ఎనర్జీ ఆఫ్ ఫోటాన్స్ దగ్గర రాసాం కదా, లేదు ఫోటాన్ కౌంట్ దగ్గర రాసాం కదా. ఫోటాన్ కౌంట్ ఫార్ములా ఏంటమ్మా? ఎన్ బై టీ ఈజ్ ఈక్వల్ టు పి బై ఈ కదా. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకొచ్చినాను అక్కడ? పిటి బై ఈ. ప్లీజ్ గో బ్యాక్ అండ్ సీ జస్ట్ వన్స్. ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితమే వచ్చింది కదా. సో ఎన్ బై టీ ఈజ్ ఈక్వల్ టు పి బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు పిటి బై ఈ కదా. సో రో ఈజ్ ఈక్వల్ టు పిటి పెట్టి దీని ప్లేస్ లో పిటి ఎన్ ప్లేస్ లో పెట్టాను వి ఈ. సో రో ఈజ్ ఈక్వల్ టు పి అంటే పవరే కదా, అవునా కదా. సో ఇప్పుడు నేను పి మీన్స్ పవర్, టీ మీన్స్ టైమ్, ఈ మీన్స్ ఎనర్జీ, వి మీన్స్ వాల్యూమ్. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసుకుంటాను? ఎలా రాస్తాను? పి టీ బై పి బై ఈ కదా. పి బై ఈ. ఓకే దెన్ ఎనర్జీ. ఇప్పుడు ఇది వాల్యూమ్ కదా, వాల్యూమ్ ఎలా రాసుకోవచ్చు? ఏ ఇంటూ ఎల్ గా రాసుకోవచ్చా? అంతే కదా. వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ వాట్? ఏరియా ఇంటూ లెంత్. సో ఇప్పుడు నేను పి బై ఏ మీన్స్ వాట్? పి బై ఏ మీన్స్ వాట్? ఇంటెన్సిటీ ఐ. సో కాబట్టి ఐ రాసుకున్నా, టీ ఉంది బై ఈ ఎల్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. యూజువల్ గా మనకి ఏం తెలుసు? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ లేదా లెంత్ బై టైం కదా. ఇక్కడ ఏముంది చూడండి, టీ బై ఎల్ ఉంది. టీ బై ఎల్ ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు దీని ప్లేస్ లో? 1 బై సి. సో కాబట్టి ఐ బై ఈ సి. సో దిస్ ఈస్ ద నెంబర్ డెన్సిటీ ఫార్ములా. Number density formula. I means intensity of light, E means energy of photon, C means speed of photon or speed of light. This is the energy density formula. Sorry, photon density formula. Photon density kada, దీనికి యూనిట్స్ ఏమవుతాయినా దీన్ని బట్టి చెప్పొచ్చు. మీటర్ పవర్ -3. యూజువల్ గా నంబర్ there will be no unit కదా. పర్ మీటర్ క్యూబ్ చెప్పొచ్చు లేదా m పవర్ -2 మీటర్ పవర్ -3 చెప్పొచ్చు. యూనిట్ ఏంటి దీనికి? m పవర్ -3. యూజువల్ గా వాల్యూమ్ కి మీటర్ క్యూబ్ కదా, వాల్యూమ్ డినోమినేటర్ లో ఉంది కాబట్టి m పవర్ -3 is the unit. Okay, so this is the concept about photons. Okay, so we'll discuss about properties of photons in the next class. Along with that, there will be one more small concept. We'll discuss that also. Okay, thank you.